చూసారు కదా ఎలా కనిపిస్తుందో. మేము తప్ప ఎవరూ లేము ఇక్కడ. మొత్తం ఖాళీగా ఉంది. వీడిని చూసారా? వీడే నా ఫ్రెండ్. సో మొత్తం కేఫ్లో ఏమన్నా తిందామని కూడా ఏం లేదు, వాటర్ బాటిల్ కూడా దొరకలేదు. పాపం వీడెవడో మనతో పాటు వచ్చాడు. ఓకే తమ్ముడు, లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. వాటర్ చూస్తే మాత్రం చాలా గ్రీన్గా ఉంది. దూకాలనిపించింది కానీ షిప్ చూస్తుంటే తాళం లేదు, అందుకనే తీసుకొని పోలేదు. వీడు చూస్తే పాపం వీటి ఏం చేయాలో అర్థం కాదు. హాయ్ గాయ్స్, ఈరోజు ఊరు నుంచి మా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. పొద్దున ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ట్యాంక్ బండ్కి వెళ్దాంరా అన్నాడు. సరే అని చెప్పి ట్యాంక్ బండ్ తీసుకొచ్చాం. కాకపోతే ట్యాంక్ బండ్లో మేము తప్ప ఎవరు లేరు. సో ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ మేమే వచ్చాము. సో క్లీన్గా అయితే చాలా క్లీన్గా ఉంది. వినాయక చవితి కూడా దగ్గర పడుతుంది కాబట్టి మొత్తం క్లీన్గా చేశారు బాగా. దీనివల్ల ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, దాని దగ్గరికి వెళ్దామని మా ప్లానింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళేది అనేది తర్వాత చెప్తాను. క్లైమేట్ మాత్రం అద్దరిపోయింది. ఆ చెట్లు, ఆ లొకేషన్, చల్లటి గాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే క్రౌడ్లో ఉన్నప్పుడు కంటే సోలోగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బెటర్ అనిపించింది. నాకు తెలిసి వాకింగ్ కూడా చేసుకోవచ్చు. పొద్దున వస్తే కొంతమందికి అయితే ప్రశాంతంగా ఉంటుంది, కానీ నాకైతే బోర్ కొడుతుంది. ఎవరు లేరు. బోర్డులు ఎక్కుదామన్నా ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు. సో కూల్గా అయితే ప్రశాంతంగా ఉందో. లోపలికి వెళ్దాం అనుకున్నా, లోపలికి వెళ్దాం అనుకుంటే స్టార్ట్ చేయలేదు బోర్డులు. సో అందుకే వెళ్ళలేకపోతున్నా. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తాను, ఎందుకంటే టైం కూడా లేదు, ఇంకా చాలా తిరగాలి. మంచి రోజు చూసుకొని మంచి ప్లానింగ్తో వస్తాయి నెక్స్ట్ టైము. సో అలాగే బిర్లా టెంపుల్కి అయితే వచ్చేసాము. బిర్లా టెంపుల్లో మాత్రం పైకి వెళ్ళిపోయి మంచి మంచి పిక్స్ చేద్దాం, మంచి వీడియో తీద్దామని అనుకున్నాము. మా పార్కింగ్లో వెహికల్ అయితే పెడుతున్నాము. చాలామంది ఇక్కడ పిక్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం అదిరిపోయింది. మన ఇక్కడ అమరవీరులైన కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా, అక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్దామని చెప్పేసి చాలా ప్రయత్నించాము. కాకపోతే సెక్యూరిటీ అనేది ఫోన్లు ఎలా లేదు.